సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్, అసలు ఏం జరుగుతుంది, సీక్రెట్ రూమ్ అసలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, సో అగ్ని పరీక్షలో నుంచి లోపలికి ఎవరు వెళ్ళారు, హౌస్లోకి ఎవరు వెళ్తారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు ముందున్నారు, ఎవరు లీస్ట్ ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారు, సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడేసుకుందాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ అంతా. మన ఛానల్ కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో లైక్ చేసి చూడండి, కొంతమందికి రీచ్ వస్తుంది అనమాట, ఎక్కువ మందికి కనిపిస్తుంది అట్లీస్ట్. ఓకేనా, చూస్తున్న వాళ్ళకంటే ఒక 10 మందికి ఎక్కువ కనిపిస్తుంది. దానికోసం ఫస్ట్ డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా, త్రిబుల్ ఎలిమినేషనా అంటే మోస్ట్లీ 6 నామినేషన్స్లో ఉన్నారు. నిన్న ఫ్లోరా గారు సో శ్రీజ హెల్ప్ తోటి, ఆమె ఎఫర్ట్ తోటి సేవ్ అయిపోయారు. సో ఫ్లోరా గారు నామినేషన్స్ లేరు, మిగిలిన 5 నామినేషన్స్లో ఉన్నారు. 2 సెలబ్రిటీస్, 3 కామనర్స్. 2 సెలబ్రిటీస్లో డే 1 నుంచి రిస్క్లో ఉన్న పర్సన్ రితు చౌదరి. అలాగే ఇటు సైడ్ నుంచి కామనర్స్లో డే 1 నుంచి రిస్క్లో ఉన్న పర్సన్ యాజ్ పర్ ద ఓట్స్ ప్రియా శెట్టి. సో రితు చౌదరి, ప్రియా శెట్టి. సో వీళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉన్నారు, హై రిస్క్లో ఉన్నారు అనమాట. మిగిలిన వాళ్ళందరికీ అంత రిస్క్ లేదు. సో డబుల్ ఎలిమినేషన్ పెట్టి సెలబ్రిటీస్ నుంచి ఒకరిని, కామనర్స్ ఒకరి నుంచి ఇద్దరిని లేపేస్తారా, లేకుంటే ఒకే ఒక సింగిల్ ఎలిమినేషన్ పెట్టి రితు చౌదరిని పంపించేస్తారా, లేదా ప్రియా శెట్టిని పంపించేస్తారా, లేకుంటే ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టి సో వీళ్ళిద్దరిని పంపించేసి ఇంకొక పర్సన్ ఎవరైనా సీక్రెట్ రూమ్లో పెడతారా. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఇవే ఉంటాయి. సో వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మోస్ట్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉన్నా కానీ అది సీక్రెట్ రూమ్ కిందకే వెళ్తారు. ఓకేనా, సింగిల్ ఎలిమినేషన్లో మరి ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే బయటకి ఈ వీక్ మొత్తం మీద చూసుకుంటే, సో ఫస్ట్ వీక్ అవ్వచ్చు, సెకండ్ వీక్ అవ్వచ్చు, ఈ వీక్ అవ్వచ్చు, 3 వీక్స్లో ఫ్లోరా గారు ఉన్నా కూడా ఫ్లోరా గారు సేవ్ అయిపోతారు. ఎందుకంటే ప్రియా శెట్టి వెళ్ళిపోయిన దాకా ఫ్లోరా గారిని వెళ్ళనివ్వకూడదు అని చెప్పి ఆల్రెడీ శపథం పట్టుకొని ఉన్నారు. అసలు జనాలు అన్నం నీళ్ళు కూడా తాగడం మానేశారు. ఆ రేంజ్లో ఉన్నారనమాట. ప్రియా శెట్టి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టున్నారు. సో ఇది మంచి ఛాన్స్, ఫ్లోరా గారు కూడా సేవ్ అయిపోయారు కాబట్టి ఇంకా గుద్దుతారు ఓట్లు. ఇప్పుడు రితు చౌదరియా, ప్రియా శెట్టి అంటే సో ప్రియా శెట్టి మీద ఎక్కువ మంది చూపుందనమాట, ప్రియా శెట్టి బయటకు వెళ్ళిపోవాలని. రితు చౌదరికి ఎందుకంటే ఆమెకి ఇన్బిల్ట్ కొంచెం ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది రితు చౌదరికి. సో రితు చౌదరి సేవ్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ప్రియా డేంజర్ జోన్లో ఉంది, ప్రియా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. హైలీ ఛాన్సెస్ ప్రియా బయటకు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి. అండ్ రితు చౌదరి అంటే బయట కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి, అవి ఇంకా నార్మల్ అవ్వలేదంటే సో ఇంకొంచెం నార్మల్ అవ్వలేదు యాక్చువల్గా అవి. రితు చౌదరి మీద అక్కడ కొన్ని చోట్ల వ్యతిరేకత కనిపిస్తూ ఉంది బయట కొన్ని టీవీ ఛానల్స్లో. సో కొన్ని న్యూసెస్ వస్తూ ఉన్నాయి. సో ఆ న్యూసెస్ తోటి ఆమె అనవసరంగా బిగ్ బాస్లో న్యూసెన్స్ ఎందుకు అని చెప్పి బిగ్ బాస్ టీం ఏమన్నా అనుకుని ఉంటే సో రితు చౌదరి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆర్ అదర్వైజ్ ఒక సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా సింగిల్ ఎలిమినేట్ అయిపోద్ది. సో ప్రియా ఎలిమినేట్ అయిపోవడానికి కూడా కారణం ఏంటంటే నిన్న అగ్ని పరీక్షలో నుంచి ఎవరైతే సెలెక్ట్ కానీ కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 15 మెంబర్స్లో ఒక 4 లోపలికి వెళ్ళారు కదా. సో అనూష రత్నము, దివ్య నిఖిత అండ్ షాకీబు, నాగా. సో 4 వెళ్ళినప్పుడు దివ్య నిఖిత కన్ఫర్మ్ కంటెస్టెంట్. నేను అది ఎప్పుడైతే కామనర్స్ లోపలికి వెళ్తారు, మిగిలిన కామనర్స్ 4 అన్నప్పుడు ఆ 4 పేర్లు చెప్పింది మనమే ఛానల్లోనే ఫస్ట్. దివ్య నిఖిత కూడా కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పింది కూడా మన ఛానల్లో నేను ఫస్ట్. ఎందుకు దివ్య నిఖిత కన్ఫర్మ్ అవుతుంది అంటే సో ఈసారి బిగ్ బాస్ టీము లేడీ విన్నర్ని చేయాలని మ్యాక్సిమం ట్రై చేస్తుంది. అంటిల్ అన్లెస్ వాళ్ళు నెగిటివ్ అవ్వకపోతే తప్పితే మ్యాక్సిమం లేడీ విన్నర్ని చేయాలని ట్రై చేస్తుంది. సో దానికోసం అని చెప్పి బిగ్ బాస్ టీం రకరకాలుగా ట్రై చేస్తూ ఉన్నారు. శ్రీజ, ప్రియా మీద మామూలు ఎక్స్పెక్టేషన్స్ కదా, బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లోపలికి పంపించారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక 2 వీక్స్లోకే వాళ్ళకి నెగిటివిటీ వచ్చింది. శ్రీజకి ఇప్పుడు ఆ నెగిటివిటీ తగ్గుతూ వస్తుంది అనమాట. ప్రియా మీద ఇంకా ఆ నెగిటివిటీ అలాగే ఉంది, శ్రీజ మీద తగ్గుతూ వస్తుంది. సో కాబట్టి ప్రియాని ఎలిమినేట్ చేసేసి దివ్య నిఖితాని లోపలికి ఎంటర్ చేసేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ దివ్య నిఖిత ఎంటర్ అయిపోయింది. మోస్ట్లీ సాటర్డే ఎపిసోడ్ అయిపోతుంది కదా, సాటర్డే సండే ఎపిసోడ్ అయిపోతుంది కదా, మేబీ ఆ అమ్మాయిని మండే రోజు లోపలికి పంపిస్తారనుకుంటా. అండ్ అది ఎలా ప్రాసెస్ జరుగుతుంది అంటే ఓటింగ్ ప్రాసెస్లో జరుగుతుంది అని అనుకుంటున్నాను. 7th సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ రతికాతో పాటు ఇంకొక 2 వచ్చినప్పుడు హౌస్ మేట్స్ ఓట్స్ వేస్తే సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ అప్పుడు సో రతికని ఎట్లయితే లోపలికి పంపిస్తారో సో అలాగే వీళ్ళు కూడా ఓట్స్ వేస్తారు. సో ఎవరికైతే మెజారిటీ ఓట్స్ వస్తాయో ఆ ఓట్స్ ప్రకారం లోపలికి పంపిస్తారు. అండ్ అక్కడ లోపల టాస్కులు కూడా పెట్టారు. బేస్డ్ ఆన్ ఆ టాస్కుల పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ గురించి వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవటము. సో వీటన్నిటిని కంపేర్ చేసుకొని సో ఓట్స్ వేయటం జరుగుతుంది నాకు తెలిసి. సో అలాగే దివ్య నిఖిత లోపలికి ఎంటర్ అయితే దివ్య నిఖితతో పాటు ఇంకొక పర్సన్ కూడా లోపలికి ఎంటర్ అయ్యేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో నాగా కానీ షకీబ్ కానీ అంటున్నారు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షకీబ్ లోపలికి వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి అబ్బా. ఓకేనా, రకరకాల రీజన్స్. అండ్ తను కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తాడు, తన స్లాంగ్ అవ్వచ్చు. సో అది తెలియకుండా నవ్వొచ్చేస్తుంది. నాగా గారికి కూడా అది నవ్విచ్చే దానికి ఆయనకు కూడా కొంచెం ఆ స్వాగ్ అనేది ఉందన్నమాట. అండ్ ఇమాన్యుల్తో కలిసి కామెడీ చేయడానికి కూడా ఆయనకు ఒక స్కోప్ కూడా దొరుకుతుంది.
కాకపోతే షకీబ్ని లోపలికి పంపిస్తారని చెప్పి సో అప్డేట్ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది తెలియాలి. ఓకేనా, ఇదనమాట రీజను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీక్రెట్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి హై ఛాన్సెస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, సో సోల్జర్ కళ్యాణ్, సో అతని దగ్గర నుంచి ఆశించిన పర్ఫార్మెన్స్ రావట్లేదు. అగ్ని పరీక్షలో ఏదైతే ఫైర్కి చూపెట్టారో, సో ఎవరైతే కామనర్స్ వచ్చిన కామనర్స్ అందరూ సో అగ్ని పరీక్షలో చూపెట్టిన ఫైరు, మనం చూసిన ఆ ఫైరు హౌస్లో కనిపించట్లేదు. మేబీ టాస్కులు పెట్టకపోవడం వల్ల అవ్వచ్చేమో కానీ, అండ్ ఈ ఓనర్స్ టెనెంట్స్ ఇది పెట్టడం వల్ల, సో ఓనర్స్ లాగా వాళ్ళు ఉండి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేయటం వల్ల, సో వాళ్ళు కొంచెం అథారిటేటివ్గా ఉండటం వల్ల, వాళ్ళ బిహేవియర్లో కొంచెం చేంజెస్ రావడం వల్ల, సో వాళ్ళకు కొంచెం గట్టిగా కొంతమంది మాట్లాడటము, సో ఈ ఇక్కడ సెలబ్రిటీస్ కామనర్స్ జోలికి ఎందుకు వెళ్ళడము, మనం నెగిటివ్ అయిపోతామని చెప్పి వీళ్ళు సైలెంట్గా ఉండము, వాళ్ళు రెచ్చిపోవడం వలన, అండ్ టాస్క్లు ఎస్పెషల్లీ అబ్బాయిలకైతే డెమోన్ పవన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, టాస్కులు పెట్టకపోవడం వల్ల మేజర్గా, టాస్కులు పెడితే పర్ఫార్మెన్సెస్ బయటకు వస్తాయి. ఇప్పుడు డెమోన్ పవన్ది పర్ఫార్మెన్స్ బయటకు వచ్చింది కదా టాస్కులు పెట్టడం వల్ల, కెప్టెన్ అయ్యారు కదా రెండోసారి వదులుకొని కూడా. సో అలాగా టూ మచ్ టాస్కులు పెట్టకపోవడం వలన అక్కడ పవన్ కళ్యాణ్లో పర్ఫార్మెన్స్ రావట్లేదు. అండ్ దట్టు పవన్ కళ్యాణ్ కేవలం ఎప్పుడు చూసినా అమ్మాయిలతోనే ఉంటున్నాడు, అసలు అబ్బాయిలతో ఉండడానికి అసలు ఇష్టపడట్లేదు. సో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వటాలు కొన్ని ఫ్యామిలీస్ ఆడియన్స్కి ఎవరికైతే ఉందో అసలు వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది షోలో ఖచ్చితంగా. అండ్ అబ్బాయి నుంచి కూడా అంత కంటెంట్ రావట్లేదు. సో అండ్ పాజిటివా నెగిటివా, ప్రియా నుంచి కంటెంట్ వస్తుంది, పాజిటివా నెగిటివా, మాస్క్ మ్యాన్ నుంచి కంటెంట్ వస్తుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్ శ్రీజ నుంచి కంటెంట్ వస్తుంది. అలాగా సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మన పవన్ కళ్యాణ్ నుంచి కంటెంట్ రావట్లేదు. అట్లీస్ట్ పులిహోర అన్న కలుపుతున్నాడు డెమోన్ పవన్, కెప్టెన్ కూడా అయ్యాడు. సో తన దగ్గర నుంచి ఎంతమంది పర్ఫార్మెన్స్ వస్తుంది డెమోన్ పవన్ దగ్గర నుంచి. బట్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు. నామినేషన్స్ అప్పుడు కనిపిస్తాడు, దాని తర్వాత పవన్ కళ్యాణ్ పెద్దగా కనిపించింది కూడా లేదు. ఎపిసోడ్స్లో ఎక్కడ కనిపించారు పవన్ కళ్యాణ్, ఒక నామినేషన్స్ అప్పుడు తప్పితే. సో అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ని కూడా ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రియాని ఉంచి పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుంది, దివ్యానికితో కూడా లోపలికి వెళ్ళదు కదా. అప్పుడు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు అగ్ని పరీక్షలో నుంచి ఉంటారు. అందుకే ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు పంపించారు కదా. సో ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల్ని ఇద్దరు అబ్బాయిల్ని ఉంచడానికి అగ్ని పరీక్ష అంటే కామనర్స్గా అలా ఉంచడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా కూడా బిగ్ బాస్ టీం ఆలోచిస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తే మాత్రం ప్రియాని తీసుకెళ్లి సీక్రెట్ రూమ్లో కూడా పెట్టచ్చు ఒకవేళ పెట్టాలి అనుకుంటే. సో అప్పుడు కొంచెం ప్రియాకి తెలుస్తుంది కదా, లేదు ఇవన్నీ కూడదు అనుకుంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టి సో ప్రియాని రితు చౌదరిని పంపించేస్తే ఇంకా చాలామంది జనాలు వస్తుంటారు కదా. అంటే ఇప్పుడు కొంతమంది వస్తారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అమర్ లోపలికి వెళ్తారు, ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ గ్రాండ్ లాంచ్ జరుగుద్ది. సో ఇలా ఒక 3 వీక్స్ కంటిన్యూస్గా వైల్డ్ కార్డ్స్ లోపలికి వెళ్తూనే ఉంటారు. సో ఆబ్వియస్లీ కొత్త నీరు లోపలికి వస్తున్నప్పుడు పాత నీరు బయటకు వెళ్ళిపోవడం అనేది సహజం. కాబట్టి బయటకు వెళ్ళిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్న పర్సన్స్ ప్రియా శెట్టి, రితు చౌదరి, కళ్యాణ్ పడాల. సో ఈ ముగ్గురికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్కి కూడా రిస్క్ ఉందా అంటే మాస్క్ మ్యాన్ హరీష్కి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ హరీష్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. అతనికి ఉన్న మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అతను మాట్లాడితే ఖచ్చితంగా హౌస్ మొత్తం ఇంపాక్ట్ అయ్యి గొడవలు పెట్టుకోవడానికి ఒక ఛాన్సెస్ ఉంటాయి, హైలీ ఛాన్సెస్ ఉంటాయి. సో సంజన గారు అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, ఒక చిన్న నిప్పు రాజేస్తే హౌస్ మొత్తం తగలడిపోతుంది అనమాట. సో ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే కంటెస్టెంట్స్ వాళ్ళిద్దరు. ఇన్ ఫ్యూచర్ గొడవలు జరగాలి కాబట్టి బిగ్ బాస్లోనే అదే మజా. కాబట్టి హరీష్ గారికి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఆయనకు డోకా ఉండదు, ఆయన ఉంటారు ఖచ్చితంగా. హరీష్ గారు నిజంగా పంపించేయాలనుకుంటే లాస్ట్ వీకే పంపించేస్తుండేవాళ్ళు. హరీష్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ టీమ్కి హరీష్ గారు గట్టిగా చేయగలుగుతారు, ఆడగలుగుతారని నమ్మకం ఉంది కాబట్టి హరీష్ గారు నుంచారు లాస్ట్ వీక్. లేకుంటే హరీష్ గారు చేసిన ఆ పర్ఫార్మెన్స్కి ఆయన తినకపోయినా ఆయన అన్న మాటలకి బిగ్ బాస్ టీమ్ని వాళ్ళని సో అవి వీడియోస్ చూపించేసి పంపించేద్దామని అనుకున్నారు. బట్ హరీష్ మీద ఎక్కడో ఇంకా బిగ్ బాస్ టీమ్కి నమ్మకం ఉంది. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు హరీష్ అని చెప్పి వాళ్ళకి ఇంకా నమ్ముతున్నారు కాబట్టి హరీష్ గారు ఉంటారు. హరీష్ గారికి డోకా లేదు. ఇప్పుడిప్పుడే హరీష్ గారికి ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి హరీష్ గారు ఉంటారు. బట్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆ ఇంపాక్ట్ ఏమీ లేదు కాబట్టి సో కళ్యాణ్ని బయటికి పంపించేసి ప్రియా శెట్టిని సేవ్ చేయాలని అనుకుంటారు. ఓకేనా, ఇది అనమాట. ఇది లాస్ట్ మూమెంట్లో బిగ్ బాస్ తీసుకుంటారు అనుకున్న డెసిషన్. సో మనకి ఫస్ట్ రోజు ఎప్పుడైతే నామినేషన్ స్టార్ట్ అయ్యే ఎపిసోడ్, సో ఆ రోజు మనకి బిగ్ బాస్ టీం నుంచి వచ్చిన లీక్ ఏంటంటే సో కళ్యాణ్ కూడా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నాము. సో కళ్యాణ్ దగ్గర నుంచి ఆ పర్ఫార్మెన్స్ రావట్లేదు, బేస్డ్ ఆన్ ఈ వీక్ పర్ఫార్మెన్స్ చూసి కళ్యాణ్ గారిని మేము బయటికి పంపించాలనుకుంటున్నాము అని చెప్పారనమాట. సో ఇదన్నమాట. అందుకని చెప్పి సో కళ్యాణ్ని బయటికి పంపించే దానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క ఎలిమినేషన్ జరుగుతుంది అబ్బా, డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్లో ఏముండవు, లేకుంటే హౌస్ మొత్తాన్ని బయటికి గెంటేసేది కూడా ఏముండదు. సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది, ఐదర్ రితు ఆర్ ప్రియా శెట్టి. ఇంకా బిగ్ బాస్ టీము పర్ఫార్మెన్స్ బేస్డ్ చూసుకుంటే, ఓట్స్ బేస్డ్ కాకుండా సో కళ్యాణ్ని బయటికి పంపించడానికి ఛాన్స్ ఉన్నాయన్నమాట. ఇదే జరగబోతుంది.
మాస్క్ మ్యాన్ని తీసుకెళ్లి ఎలిమినేట్ చేసి మాస్క్ మ్యాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ గురించి బయట ఆయన మొహం మీద అదే మాట్లాడుతున్నారు, ఆయన వెనక అదే మాట్లాడుతున్నారు. మాస్క్ మ్యాన్ తోటి మంచిగా ఎవరు మాట్లాడి వెనక ఆయన గురించి చెడుగా ఎవరు మాట్లాడట్లా, ఆయన ఆన్ ఫేస్ కూడా అదే మాట్లాడుతున్నారు అందరూ. సో కాబట్టి మాస్క్ మ్యాన్ని సీక్రెట్ రూమ్లో పెట్టడం వల్ల కూడా ఉపయోగం లేదు. పెడితే కళ్యాణ్ అన్న పెట్టాలి సీక్రెట్ రూమ్లో ఎలిమినేట్ చేయకుండా, లేకుంటే రితు చౌదరి అన్న పెట్టాలి సీక్రెట్ రూమ్లో. సో వీళ్ళిద్దరిని పెడితే నా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, కానీ మాస్క్ మ్యాన్ని పెట్టడం వల్ల ఉపయోగం లేదు నాకు తెలిసి. ఎందుకంటే మాస్క్ మ్యాన్ గురించి ఏమనుకుంటున్నారు మిగిలిన హౌస్ మేట్స్ అని మాస్క్ మ్యాన్కి తెలుసు ఆ విషయం. సో ఆయన సీక్రెట్ రూమ్లో పెట్టి ఆయనకు చూపెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఆయన ఎలిమినేట్ చేసేసిన తర్వాత సీక్రెట్ రూమ్లో ఉండి ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారంటే కూడా ఏం ఉండదు నాకు అనిపిస్తుంది. రితు చౌదరిని పెడితే కనీసం ఈ తనూజ్ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇటుపక్క డెమోన్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమనుకుంటున్నారు, శ్రీజ కానీ ఏమనుకుంటున్నారు, అఫ్కోర్స్ శ్రీజ పక్కన పెడితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది రితు చౌదరికి తెలుస్తుంది నాకు అనిపిస్తుంది దాని ప్రకారం. సో ఓవరాల్గా ఇదన్నమాట ఎలిమినేషన్ అప్డేటు. అంటే స్ట్రైట్ ఎలిమినేషన్ అయితే సింగిల్ ఎలిమినేషన్ రితు చౌదరి ఆర్ ప్రియా శెట్టి, మ్యాక్సిమం ప్రియా శెట్టి. లేదు ఇంకా బిగ్ బాస్ టీమ్ ఏమన్నా ట్రై చేయాలనుకుంటే కళ్యాణ్, అంతే అనమాట ఓవరాల్గా. ఓకే, జై హింద్.